విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిబిఐ విచారణకు నేరుగా ఏపీలో అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గెజెట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలు వంటి వాటిపై ఏదైనా ఫిర్యాదు వస్తే సిబిఐ నేరుగా విచారణ చేపట్టేందుకు అవకాశం ఇచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సిబిఐ విచారణ చేపట్టాలి అంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అంటూ షరతు మాత్రం విధించింది. 2014-2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణకు నిరాకరిస్తూ నాటి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తరువాత జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత సిబిఐ విచారణకు అనుమతించినప్పటికీ తాజాగా మరోసారి గెజెట్ విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. జగన్తో పాటు వైసీపీ నేతల కోసమే ఈ గెజెట్ను విడుదల చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొన్ని కీలక కేసులను సిఐడికి అప్పగించింది. మద్యం కేసుతో పాటు ఇసుక దోపిడీ, ఆడుదామాంధ్ర, ఫైబర్ నెట్ కేసులను ఏపీ సిఐడి విచారిస్తోంది. అయితే సిఐడి విచారణ చేపట్టే ఈ కేసుల కన్నా ముఖ్యమైన కేసులను సిబిఐకి అప్పగించాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు. సిబిఐ విచారణతో జగన్ రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా న్యాయస్థానాలకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను లెక్కగడుతున్న కూటమి ప్రభుత్వం సిబిఐ అయితే జగన్కు కరెక్ట్ అని భావించి తిరిగి సిబిఐ ఏపీలో విచారణకు అనుమతిస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్రమ బియ్యం సరఫరాపై ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు వివిధ కేసుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరికొందరు సీనియర్ నేతలను కూడా ఇరికించే ప్రయత్నం జరుగుతోంది అని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.